సచివాలయ ఉద్యోగులు నిబద్ధతగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇకనైనా సక్రమంగా పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అందేలా చూడాలని, ప్రజల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. పదో సచివాలయం తూర్పు విధానకాటను అప్పులకు సంబంధించి తూర్పు వీధి లేకపోతే మనం ఏ విధంగా బాధపడతామో ఆ విధంగా పేదవాడి లేకపోతే పేదవాడు ఏ విధంగా బాధపడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మళ్ళీ కొత్త పెన్షన్ ఇస్తున్నాం. 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అటువంటి సచివాలయంలో ఎవరైతే అర్హులో వాళ్ళు వచ్చి ఈ యొక్క పెన్షన్ నమోదు కార్యక్రమాన్ని మీ యొక్క ఆధ్వర్యంలో చేసే ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఎందుకంటే పేదవాళ్ళకు దగ్గరగా పనిచేసేది మీరు కాబట్టి మిమ్మల్ని బాధ్యత తీసుకోమని చెప్పి గవర్నమెంట్ తెలియజేసిందని చెప్పి మేమంతా కూడా తెలియజేస్తున్నా. అట్లాగే హౌసింగ్ 4 లక్షల రూపాయలు ఒక ఇంటికి హౌసింగ్ కూడా మీ దగ్గరే వచ్చి మీ యొక్క దర్శనాలకు వచ్చి ప్రజలు ఎంట్రీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 3 మంచి కార్యక్రమాలు ఈరోజు మీ చేతుల్లో గవర్నమెంట్ మిమ్మల్ని పెట్టింది. ఎందుకంటే మీరంతా బాగా చదువుకొని ఉద్యోగాలకు వచ్చినాడు. మీరు ఎవరు కూడా రికమెండేషన్తోనూ ఇంకో దాంట్లో వచ్చినాడు కాదు. మీరు కష్టపడి మీ ప్రజల మీద మీరు ఉద్యోగం సంపాదించుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ఒక ఉదాహరణ, సచివాలయ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మా వార్డులో 6వ వార్డు సచివాలయంలో మా వార్డులో ఆ రోజు ఈ సచివాలయం పిలిస్తే బయట వేశారు. అగ్ని ఎవరో అయినా నేను చెప్పేది కూడా రాజకీయాలు ఉన్నాయి, పోతున్నారైనా ఎల్లకాలం ఒకే పార్టీ ఉండదు. కాబట్టి మీ ఉద్యోగాలు ఎల్లకాలం మీ ఉద్యోగాలు మీరు ఉంటారు. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ఎలక్షన్ టైం, మామూలు టైం అయితే వేరండి. ఎలక్షన్ టైంలో అయిపోయింది, మీరు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలం చెల్లింది. ఎలక్షన్ అందరూ మీకు సమానమే. ఏ పార్టీ వాళ్ళకైనా మీరు రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మా నాయకులు వస్తే బయట పోమనేటువంటి పరిస్థితి కూడా అమలు చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం లేకుండా. కాబట్టి ఆ అగ్నికి ఆ సచివాలయ సిబ్బంది తెలియజేస్తున్నామా, మీరు అది మంచి పద్ధతి కాదు. మీరు దయచేసి పద్ధతి మార్చుకోమని అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము 5 నెలలే నేను గెలిచి మళ్ళీ మీ దగ్గర రాదా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ పెట్టాలా, ఎందుకంటే తెలుసుకుంటారులే అని. కాబట్టి తెలుసుకొని మీరు పనిచేయమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ గతంలో వాలంటీర్లు ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ని వైఎస్ఆర్సీపీ తీసేసింది. కాబట్టి ఆ వాలంటీర్తో మీకు పరిచయం ఉంటే మామూలుగా మాట్లాడుకోవడమా, కానీ సచివాలయాన్ని పిలిపించి వాళ్ళ సూచనలు తీసుకొని మీరు పనిచేయాల్సిన అవసరం మీకు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇండిపెండెంట్ గా పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి అని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా బాగా పనిచేస్తే మీకు పని వస్తుంది. అట్లా కూడా పేరుకి ఏదో మేము ఆ సెక్రటరీ ఈ సెక్రటరీ పెట్టుకొని ఆ విషయం మీకు అర్థం కాకపోతే భవిష్యత్తులో మీకు ఎన్ని ప్రమోషన్ వచ్చినా ఎందులో తెలుసుకోకపోతే మీరే ఇబ్బంది పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు మంచి ఈరోజు ప్రజలతో సంబంధమైనటువంటి దాన్ని మీకు అప్పచెప్పింది గవర్నమెంట్. అలాగే ముఖ్యంగా శాంతి సెక్రటరీ చాలా మంది ఉన్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, గూడూరు మున్సిపాలిటీలో శానిటేషన్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం. మీరు ఖచ్చితంగా ఆ శానిటేషన్ విషయంలో శ్రద్ధ వహించి మీరు ఖచ్చితంగా చేయాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా వార్డులో ఉన్నటువంటి శానిటైజర్స్ పెట్టారు. ఉదయాన్నే 6 గంటల వార్డులో ఉంటే ఆ బిడ్డ పాపం వీధిలో ఉండి అందరినీ కూడా పనిచేస్తారు ఆ శానిటైజర్స్. కాబట్టి ఈరోజు చూశారు. కాబట్టి అట్లాగే మా నాయకులు కూడా చాలా మంది శానిటైజర్స్ గుర్తుంటారు, రోజు పని చేస్తున్నాం లేదు. కాబట్టి ఆ విధంగా పనిచేస్తే మనం కూడా
పేదవాళ్ళకి పెన్షనర్కి పార్టీతో సంబంధం లేదు. అతనికి రావాల్సినటువంటి పెన్షన్ అతనికి మనం ఇవ్వాల్సిందే. అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ ఒకవేళ మామూలు చెప్పినా ఇవ్వద్దు. మీరు ఖచ్చితంగా పేదవాడి పార్టీ పక్కన పెట్టేయండి. మనకి పేదవాడిని గుర్తించాలా, పేదవాడికి గవర్నమెంట్ ద్వారా సహాయం ఇప్పించాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అది తప్పు, పాపం. అది ఆ పాపం చేసి మనందరూ కూడా ఇబ్బంది అవుతాము. ఒకరు మీకైనా నాలాంటి ఎమ్మెల్యే ఒక మీకు చెప్పి వాళ్ళకి గీతే ఆ పాపం అలాగే వెళ్తారు. కాబట్టి ఆ పాపం మన వద్దు. ఎవరైనా సరే మనం పెన్షన్ ఇవ్వాల్సిందే. ఒకసారి మనం మోసం చేసినా రెండోసారి మనకి పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా గుర్తుపెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలి, గవర్నమెంట్ సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు గవర్నమెంట్ అంటే మీరు వేరేది కాదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు వాలంటీర్ కాదు, మీరు ఎవరో ఒక రాజకీయ నాయకులు సిఫార్సు వచ్చిన ఉద్యోగాలు కాదు. మీకు కష్టపడి చదువుకొని వచ్చిన ఉద్యోగాలు. కాబట్టి దయచేసి చదువుకోవడం కాబట్టి అర్థం చేసుకుని గవర్నమెంట్కి సహాయం చేయమని చెప్పి గవర్నమెంట్ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ మేము భర్తీ చేసామో మా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి దయచేసి. మళ్ళీ మా వాళ్ళు వస్తే మీరు సమాధానం చెప్పకుండా ఉంటే ఒకటి రెండు సార్లు చూస్తాం, మూడోసారి ఖచ్చితంగా పిలిచి మాట్లాడి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు వార్డులో గతంలో ఈ వాలంటీర్ సహాయంతో ఏ విధంగా మీరు చేశారో ఇప్పుడు ఆ వాలంటీర్లే వైఎస్ఆర్సీపీ తీసేసింది కాబట్టి అది కూడా మీకు ఇబ్బంది లేదు. మేమే తీర వాళ్ళని మేము తీసామంటే మా పైన మేమైతే తీరా. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు మీకు తోడుగా, వాళ్ళ దగ్గర పెట్టుకొని వార్డులో మీరు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ త్వరలోనే మా కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ప్రధానమంత్రి గారి ఫోటో, 3 ఫోటోలు ప్రతి సచివాలయంలో మస్టర్డుగా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా అది పాటించాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు పూర్తిగా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఎమ్మెల్యే మమ్మల్ని పిలిచారని. 5 నెలలు ఏదో వస్తారంటే ఎవరు కూడా నేను సచివాలయ సిబ్బంది సార్ అని వచ్చిన వాళ్ళు మా దగ్గరికి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. రేపు ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు ఉద్యోగస్తులు, మీరు కావాల్సిన బాధ్యత మీ మీద అని చెప్పి నేను తెలియజేస్తూ మేమందరూ కూడా చాలా రోజుల నుంచి కమిషన్ గారు చెప్తా ఉన్నా, ఒకసారి మీటింగ్ పెడతాం సార్, మన వాళ్ళతో మాట్లాడతాము, అందరూ కూడా బాగా చదువుకుని మంచి వాళ్ళు వచ్చారు, ఒకవేళ ఏమన్నా పొరపాటు ఉంటే ఒకసారి చెప్తే సర్దించుకుంటారనే నమ్మకం మీ పైన మాకుంది. కాబట్టి మేము ఎంతమంది కూడా మీకోసం ఉంటాం. మీరు ఎంతసేపు ఉంటారో మామూలు కూడా మీతో పాటు చేపిస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంకా కూడా మీకు ఇచ్చిన పనుల్లో ఇంకా కొత్తగా ఏమైనా చేయాలన్నా కానీ చేయమని చెప్పి మనందరినీ కోరుకుంటూ దయచేసి రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు నమోదు కానివ్వండి, అలాగే ముఖ్యంగా పెన్షన్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఈ రెండు కూడా నిండుని సహాయం చేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చెప్పాము, మీకు భర్తీ చేసాము మా వాళ్ళు కూడా. కాబట్టి మా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు కూడా వాళ్ళతో సమావేశం చేసుకొని మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వీఆర్ఓ రిక్వెస్ట్, మీరు చాలా మంది అందుబాటులో ఉన్న వీఆర్ఓ దయచేసి మళ్ళీ చెప్తున్నా, వీఆర్ఓ అందుబాటులో ఉండండి. అందుబాటులో లేకుండా ఉంటే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ ఎంఆర్ఓ గారితో కూడా నేను మాట్లాడతా. మీరు మేమంతా ఎంఆర్ఓ గారు కంట్రోల్ ఉంటారేమో, మున్సిపాలిటీకి అమలు చేసిన తర్వాత మీరంతా మున్సిపల్ కమిషనర్ గారి కంట్రోల్ గుర్తుపెట్టుకోండి. విలేజ్ అయితే ఎంఆర్ఓ గారి కంట్రోల్, ఇక్కడైతే మీరు మున్సిపల్ కమిషనర్ గారి కంట్రోల్. కాబట్టి మీరు దయచేసి ఉన్నది కొద్దిమందే వీఆర్ఓ కూడా సబ్సిడీగా 30 సచివాలయాలు లేదు, ఇక్కడ కొద్దిమందే ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా వీఆర్ఓ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఏఎన్ఎంస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, మీరు పాత పద్ధతిని వదిలిపెట్టండి. కొత్త పద్ధతి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు, చంద్రబాబు నాయుడు గారు మాకేం చేశారు, సునీల్ కుమార్ మాకేం చేశారు అంటున్నారు చాలా మంది. మీకు మాకు ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిణామాలు ఎక్కడే జరగాలి. మీరు ఎందుకంటే నాకు
ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పని చేయడు. కాబట్టి దయచేసి ఇక బయట ఆ విషయాలు మాట్లాడితే మా దృష్టికి వచ్చిన మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని జరుగుతా ఎందుకు అట్లా మాట్లాడుతున్నామమ్మా అని. కాబట్టి అక్కడ ఉంటే దయచేసి అవి పక్కన పెట్టండి. ఎందుకంటే మాకు తెలిసిన మేమే తప్పు చేయాలా, చంద్రబాబు నాయుడు గారు అక్కడని మీకేమి ఇబ్బందికర పరిస్థితి చేయాలి. ఎవరికి సాయం చేస్తుంది చంద్రబాబు గవర్నమెంట్. మీకేమైనా ఇబ్బంది పెట్టాలంటే వైఎస్ఆర్సీ గవర్నమెంట్